మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు గురువారం, ఆషాఢ గురువారం, పరమ పవిత్రమైన రోజు. పైగా రేపే నెలపొడుపు, అంటే అమావాస్య తర్వాత రోజున నెలపొడుపు వస్తుంది. ఈ నెలపొడుపు కూడా ఈ ఆషాఢ గురువారం రోజే వచ్చింది. అయితే ఈ రోజు రాత్రి 7:20 నుండి 8:43 మధ్యలో పసుపు నీళ్లతో ఇలా చేస్తే చాలు, లక్షలు కాదు కోట్లు వస్తాయి. కష్టాలు బాధలన్నీ కూడా తీరిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది. ఈ పసుపు నీళ్ల పరిహారంతో మీ తలరాత మారిపోతుంది. నెలపొడుపు అనేది చాలా శక్తివంతమైన రోజు, చాలా పవిత్రమైన రోజు. ఈ రోజున మీరు పసుపు నీళ్లతో ఈ పరిహారం చేసుకుంటే ఒక్క రాత్రిలోనే మీ జీవితం మారి కోట్లు వచ్చి పడతాయి, కోటీశ్వరులుగా మారిపోతారు. ఎందుకంటే పసుపు అన్న, పసుపు నీళ్ళన్నా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. పసుపులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజు మీరు ఒక కొత్త పసుపు ప్యాకెట్ను కొని తెచ్చుకొని ఆ పసుపుతో పరిహారం చేస్తే చాలా మంచిది. అలా కొనటం కుదరని వారు ఇంట్లో ఉన్న పసుపుతో అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఇంతకీ నెలపొడుపు ఉన్న రోజు పసుపును నీటిలో కలిపి ఆ పసుపు నీటితో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ ధనలక్ష్మియే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ప్రాచీన కాలంలో ఒక రాజమహల్లో ఒక మూలన 2 పావురాలు నివసిస్తూ ఉండేవి. ఆ జంట పావురాలు రెండూ కూడా రాజమహల్లోనే ఒక మూలన తన గూటిని నిర్మించుకున్నాయి. వాటిల్లో దాని గుడ్లను పెట్టింది. ఒకరోజు రాజుగారి దృష్టి ఆ గూడిపై పడింది. రాజుగారు తన నౌకరులను పిలిచి ఈ గూడును బయట పడేయమని చెప్పారు. ఆ గూడు ఇక్కడ ఉండటం ఏమీ బాగోలేదు, అందువలన ఈ గూడును తీసుకుని వెళ్ళి బయటపడేయండి అని తన మనుషులకు చెప్పాడు. ఆ గూడు ఇంట్లో ఉండటం అనేది నచ్చకపోవచ్చు, కానీ అది ఆ పక్షులకు ఎంతో ముఖ్యము. ఎందుకంటే అదే వాటి ఇల్లు. మన జీవితంలో ఎప్పుడూ కూడా ఈ విషయంపై ధ్యాస పెట్టాలి. మనం తీసుకునే నిర్ణయము ఎదుట వాళ్ళ సంతోషాన్ని బాధగా మార్చకూడదు. ఏ విధంగా అయితే మనం ఇల్లు నిర్మించుకోవడానికి ఎంత కష్టపడతామో, ఎంత సమయం పడుతుందో, అదేవిధంగా పక్షులు కూడా ఆ ఎండలో తిరుగుతూ ఒక్కొక్క రోజు మెల్లిమెల్లిగా పుల్లలను తెచ్చుకుంటూ వాటి గూడును ఏర్పాటు చేసుకుంటూ ఉంటాయి. అవి కూడా తమ ఇంటిని తయారు చేసుకోవడానికి చాలా కష్టపడతాయి. ఎదుటి వాళ్ళ కష్టాన్ని మనం ఒక్క నిమిషంలో నాశనం చేయటం సరికాదు. రాజుగారికి తెలుసు ఆ గూట్లో పావురాల యొక్క గుడ్లు కూడా ఉన్నాయి అని. రాజుగారు తన నౌకరులతో ఆ గూడును తీయించి బయటపడేయించారు. సాయంత్రం అయ్యేసరికి పావురాలు రెండూ కూడా తమ గూడు ఉండే ప్రదేశానికి వచ్చాయి. అక్కడ వాటి గూడు ఇంకా గుడ్లు కూడా కనిపించలేదు. ఆ 2 పావురాలు కూడా చాలా కంగారు పడ్డాయి. వాటి గుడ్ల కోసము అటూ ఇటూ తిరుగుతూనే ఉన్నాయి. కొంతసేపు తిరిగిన తర్వాత బయట చెత్త కుప్పలో పడి ఉన్న వాటి గుడ్లను చూశాయి. ఒక గుడ్డు బయటకు వచ్చి పగిలిపోయి ఉంది. అది చూసి 2 పావురాలు కూడా ఏడుస్తున్నాయి. ఈ దుష్టరాజు నా గూటితో సహా నా పిల్లలను నాశనం చేశాడు. పరమేశ్వర, ఈ కర్మకు ఫలితాలను వెంటనే ఆ రాజు అనుభవించే విధంగా చేయండి. ఆడపావురం ఏడుస్తూనే ఉంది. మగపావురం తనను ఓదారుస్తూ ఉంది. నువ్వు అధికంగా చింతించకు, నాకు కూడా ఈ గుడ్లు పగిలిపోయాయని చాలా బాధగా ఉంది. నేను నీకు మాట ఇస్తున్నాను, నీ కళ్ళ ముందే ఈ దుష్టరాజును నేను నాశనం చేస్తాను. అప్పుడు ఆడపావురం అంటుంది, నువ్వు ఇవన్నీ కూడా కోపంలో మాట్లాడుతున్నావు. వారిని నాశనం చేసే శక్తి మనకు ఎక్కడ ఉంది? అందువల్లనే ఇటువంటి అసంభవమైన ప్రతిజ్ఞను మీరు చేయకండి. విద్వాంసులు చెప్తూ ఉంటారు, వ్యర్థమైన కోపము, వ్యర్థమైన గొడవ మూర్ఖులు చేసే పని. బుద్ధిమంతులైన పురుషులు వ్యర్థంగా వచ్చే గొడవలను పట్టించుకోకూడదు, వాటిని త్యాగం చేయాలి. అలా చేయటం వలన అనేక రకాలైన అనర్థాలు జరగకుండా వారు రక్షింపబడతారు. చరిత్రహీనులు, దోషులు, గుణాలలో దోషాలను చూసేవారు, దుర్భాషలు మాట్లాడేవారు, కోపం ఎక్కువగా ఉన్న వ్యక్తులపై అనర్థాలు అనేవి వచ్చి వెంటనే వాళ్లపైనే పడతాయి. అందువలనే మనకన్నా బలవంతులపై గొడవ పడటం మూర్ఖత్వమే అవుతుంది. ఆడపావురం చెప్పిన మాటలు విని మగపావురం అంటుంది, వ్యక్తి ఎలా అయితే ఉన్నాడో వారికి ఆ విధంగానే గుణపాఠాన్ని చెప్పాలి.
మేకు ఎంత చిన్నగా ఉంటుంది, అది పెద్ద వాహనాన్ని కూడా ఆపగలుగుతుంది. చిన్న నిప్పు రవ్వ పూర్తి అడవిని అంతా కూడా తగలబెట్టేస్తుంది. చిన్న ప్రాణి కూడా ఎంత పెద్దవారినైనా ఎదుర్కోవచ్చు. నువ్వు ఏ విధంగా అర్థం చేసుకున్నావు? నేను రాజుని ఏమీ చేయలేను అని అనుకుంటున్నావా? నేను ఈ రాజును నాశనం చేయడానికి నా పూర్తి శక్తిని కూడా ఉపయోగిస్తాను. నీకు విశ్వాసం లేకపోయినట్లయితే నేను నీకు ఒక్క మాట చెప్తున్నాను. సూర్య భగవానుడు అంతటి వాడే తన కుమార్తె వివాహం చేయడానికి చాలా కష్టపడ్డాడు. ముందుగా నీకు ఆ కథను చెప్తాను. సూర్య భగవానుడికి ఒక కుమార్తె ఉండేది. ఆమె శనిదేవుని యొక్క సోదరి. తన రూపం చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది. తన ముఖము గుర్రంలాగా ఉంటుంది. ఒక పెద్ద తోక ఉంటుంది. ఎప్పుడూ ఎటువంటి శుభకార్యాలు కూడా తను చేసుకొనివ్వదు. ప్రతి సమయంలోనూ కూడా శుభకార్యాలలో విఘ్నాలను సృష్టిస్తూనే ఉంటుంది. సూర్యదేవుని కుమార్తె యొక్క కురీపి రూపాన్ని చూసి ఎవ్వరూ కూడా తనను వివాహం చేసుకోవటం లేదు. కానీ తండ్రి మాత్రం కూతురికి ఏదో ఒక విధంగా వివాహాన్ని చేయాలి అని చింతలోనే ఉంటున్నాడు. సూర్య భగవానుడు ఆలోచిస్తూ ఉన్నాడు, నేను ఈ కన్యను ఎవరికి ఇచ్చి వివాహాన్ని చేయాలి అని. ప్రతి ఒక్కరూ కూడా నా కుమార్తె రూపాన్ని చూసి నిరాకరిస్తూ ఉన్నారు. ఒకరోజు సూర్య భగవానుడు కుమార్తె సూర్య భగవానుడితో చెప్తుంది, శాస్త్రాలు చెప్తున్నాయి, ధనవంతుడు, విద్వాంసులు, యశస్సులు వీరికే కన్యను ఇవ్వాలి అని. ఎవరైతే తండ్రి ఈ నియమాలను ఆచరిస్తారో వారు స్వర్గానికి వెళ్తారు అని. ఒకవైపు పర్వతాలు, వనాలు, భూమి, రెండవ వైపు వస్త్రాలు, ఆభరణములతో అలంకరింపబడిన ఒక కన్య ఉన్నట్లయితే రెండూ కూడా సమానమే అవుతాయి. అందువలన కన్యాదానాన్ని చేయటం వలన భూదానం యొక్క ఫలితం లభిస్తుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎవరైతే పురుషుడు కన్యను, గుర్రమును, ఆవు, నువ్వులను అమ్ముతాడో ఆ వ్యక్తి ఎవరైనా సరే నరకాలను అనుభవిస్తాడు. రెండో విషయం ఏమిటి అంటే కన్యా వివాహం విషయంలో ఎప్పుడూ కూడా ఆలస్యం చేయకూడదు. వివాహయోగం వచ్చిన తర్వాత కూడా ఏ తండ్రి అయితే వివాహం చేయకుండా ఆలోచిస్తూ ఉంటాడో వారు చాలా పెద్ద పాపాన్ని అనుభవించవలసి వస్తుంది. సూర్యదేవుడు అంటున్నాడు, పుత్రి, నేను ఏమి చెయ్యను. నీ భయంకరమైన రూపం ఏదైతే ఉందో దానిని చూసి నిన్ను వివాహం చేసుకోవడానికి ఎవ్వరూ కూడా ఒప్పుకోవటం లేదు. పురుషులు స్త్రీల వివాహం విషయంలో కులాన్ని చూస్తూ ఉంటారు, రూపాన్ని చూస్తారు, వయస్సును, ధనాన్ని, విద్యను, ఉత్తమ వ్యవహారాలను, సుశీలతను కూడా చూస్తూ ఉంటారు. సూర్యదేవుడు అంటున్నాడు, పుత్రి, నా దగ్గర అన్నీ ఉన్నాయి. నీ లోపల మంచి గుణాలు లేవు. నేనే స్వయంగా చాలా చింతలో ఉన్నాను. నీ వివాహాన్ని ఎవరితో చేయాలి అని నువ్వే చెప్పు. నువ్వు ఎవరిని వివాహం చేసుకోవాలని అనుకుంటున్నావు? ఎవరు నిన్ను వివాహం చేసుకుంటారు అని అడిగాడు. అప్పుడు సూర్యపుత్రిక అంటుంది, తండ్రి, ఈ 7 విషయాలు కూడా మనం పూర్వజన్మలో చేసిన కర్మ వలనే మనకు ప్రాప్తిస్తాయి. మొదటిది భర్త, రెండవది సంతానము, మూడవది ధనము, నాలుగవది సుఖము, ఐదవది ఆయుష్, ఆరవదే రూపము, ఏడవది ప్రేమ. మనం ముందు జన్మలో ఏదైతే కర్మలను చేస్తామో దాని అనుగుణంగానే తర్వాత జన్మలో ఈ ఫలితాలు అనేవి మనకు లభిస్తాయి. కానీ ఆ తండ్రికి అవసరం కదా తన దోషాల నుండి తనను బయటకు తీసుకుని వచ్చి తనకు యోగ్యవంతమైన వరుణ్ణి చూసి వివాహం చేయాలి అని. తనకు పూర్వజన్మ కర్మ అనుసారమే భర్త లభిస్తాడు. సూర్యదేవుడు తన పుత్రికను విశ్వరూపుడికిచ్చి వివాహాన్ని చేస్తాడు. విశ్వరూపుడు కూడా సూర్యదేవుని పుత్రికలాగే భయంకరమైన రూపంతో ఉండేవాడు. ఇద్దరు రూపము కూడా ఒకే విధంగా ఉండేది. అందువలన వారిద్దరూ కూడా చాలా ప్రేమగా ఉండేవారు. అందువలనే బ్రహ్మదేవుడు వారికి ఒక పదవిని కూడా ఇచ్చాడు. ఆ విధంగా సూర్యభగవానుడే ఎంతో కష్టపడ్డాడు. పావురము ఇంకొక కథను చెప్తూ ఉంది. ఇక్కడికి కొద్ది దూరంలో ఒక నగరంలో ఒక వేశ్య నివసిస్తూ ఉంటుంది. ఆమె తన కూతుర్ని ధనాన్ని తీసుకొని ఒక పెద్ద వ్యాపారికి అమ్మేసింది. ఆమెకు ఈరోజు వివాహం జరగబోతోంది. నాకు తెలుసు తన కూతుర్ని అమ్మేసి చాలా ధనాన్ని తీసుకుంది. అందువలన నేను ఆ పాపాత్మురాలు దగ్గర నుంచి ఆ ధనాన్ని తీసుకొని వచ్చి ఈ రాజుగారి ఖజానాలో కలిపేస్తాను. ఆ పాపం వల్ల ఈ రాజుగారి యొక్క సమస్తమైన ఖజానాలన్నీ కూడా నష్టపోతాయి. రాజుగారి ఖజానా మొత్తం కూడా పోయిందంటే రాజుగారిని వదిలి సైనికులు, సేవకులు లేకపోయినట్లయితే రాజు శక్తిహీనుడు అయిపోతాడు. సమయం చూసుకొని శత్రువులు తన రాజ్యంపై దాడి చేస్తారు. ఏ విధంగా అయితే ఈ రాజు మన ఇంటిని, మన గుడ్లను బయటపడేశాడో
అదేవిధంగా తన ఇల్లు కూడా తన నుండి వెళ్ళిపోతుంది. తన సంతోషం మొత్తం కూడా నాశనం అయిపోతుంది. స్త్రీని అమ్మటం, స్త్రీ హత్య చేయటం మహా పెద్ద పాపాలలోనికి వస్తాయి. ఈ పాపాలను చేసేవారు, చేయించేవారు అందరికన్నా కూడా పెద్ద పాపాత్ములు అవుతారు. అటువంటి పాపాత్ముల ఇంట్లో ఒక్క అన్నం మెతుకు తిన్నా కూడా పాపమే. అసలు మనము తిననే కూడదు. ఎందుకంటే ఆ పాపాల యొక్క దోషాల ప్రభావము అన్నం తిన్న వారిపై కూడా పడతాయి. ఆ విధంగా మగపావురం ఆడపావురానికి ధైర్యాన్ని చెప్పింది. వెంటనే ఆ పనిని చేయడానికి సిద్ధమవుతుంది. ఆ వేశ్య కూతురిని విక్రయించిన వారి ఇంటి నుండి ఒక నాణ్యాన్ని తీసుకొని వచ్చి రాజుగారి ఖజానాలో కలిపేస్తుంది. దాని తరువాత పావురం ఏ విధంగా అయితే చెప్పిందో ఆ విధంగానే జరిగింది. చూస్తూ ఉండగానే రాజుగారి రాజ్యాన్ని శత్రువులు ఆక్రమించారు. రాజుగారిని ఖైదీలో ఉంచారు. వారింట్లో వారి నుండి రాజుగారిని దూరం చేశారు. అక్కడ కన్యను అమ్మిన స్త్రీకి కుష్ఠిరోగం వచ్చింది. కన్యను అమ్మిన స్త్రీ కూడా తన సర్వస్వాన్ని కూడా కోల్పోయింది. మనము ఇటువంటి అపరాధాలను చేసినట్లయితే ఆ అపరాధాల వల్ల ఆ మనుషులు సర్వనాశనం అవుతారు. ఒకటి, స్త్రీని హత్య చేయటము. రెండవది, వివాహం ద్వారా వర్ణ సంక్రమణ చేయడము. మూడవది, పరస్త్రీ వెనకాల తిరగటము. నాలుగవది, దొంగతనాలు చేయటము. ఐదవది, భర్త కాకుండా వేరే పురుషులతో గర్భధారణ కలగటము. ఆరవది, కఠినంగా మాట్లాడటము. ఏడవది, తాగే జలాశయాలను పాడు చేయటము. ఎనిమిదవది, నివాసం ఉండడానికి ఉంచుకున్న ప్రదేశాలను పాడు చేయటము. ఈ పాపాలు చేసిన వారిని నరకంలో పడేస్తారు. ఎవరైతే కూతురిని అమ్ముతారో వారి ఇంట్లో భోజనాన్ని తిన్న వారి ధనము కూడా సర్వనాశనమైపోతుంది. మనుషులు అందువలనే ఈ 4 వస్తువులను ఎప్పుడూ కూడా అమ్మకూడదు. ఒకటి కూతురు, రెండవది గుర్రము, మూడవది ఆవు, నాలుగవది నువ్వులు. మరి తెలుసుకున్నారు కదా మనిషి ఏ వస్తువులను అమ్మకూడదో, ఏ తప్పులు చేయకూడదో. మరి ప్రతి ఒక్కరూ పావురం చెప్పిన ఈ మాటలను పాటిస్తూ జీవితాన్ని గడిపితే జీవితంలోనికి కష్టాలు అనేవి దరిచేరవు. ధర్మానికి, కాలానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే మన నాశనాన్ని మనమే కోరి తెచ్చుకున్న వారిమే అవుతాము. మూగ జంతువులకు, పక్షులకు, ఆఖరికి మనుషులకు సహాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ తెలిసి వారికి అన్యాయం చేయకూడదు. కాలం ఏ రూపంలో అయినా మనకు శిక్ష వేస్తుంది. కాబట్టి బ్రతికినన్ని రోజులు ఇతరులకు మంచి చేస్తూ ఆనందంగా జీవించండి. ఇక వీడియోలోకి వస్తే, నెల పొడుపు ఉన్న రోజంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. నెల పొడుపు గురించి చాలామందికి తెలియదు. అమావాస్య మరుసటి రోజున వచ్చే చంద్రుణ్ణి నెల పొడుపు అంటారు. అంటే కొత్త నెల ప్రారంభం అవ్వటం అని అర్థం. నెల పొడుపు కూడా చాలా శక్తివంతమైనది. ఎవరైతే అమావాస్య తర్వాత రోజున వచ్చే ఈ నెల పొడుపును చూస్తారో వారికి ఆ నెలంతా మంచి జరుగుతుందని చాలా శాస్త్రాలలో ఉంది. అంతేకాదు, ఇల్లాలు నెల పొడుపు చూస్తే ఆ నెలంతా ఇంట్లో వారికి ఎటువంటి యాక్సిడెంట్లు జరగవు. అంటే ఎటువంటి వాహన ప్రమాదాలు జరగవు. ఇంట్లో ఎవరూ మరణించే దుస్థితి రాదు. నెల పొడుపును చూస్తే నెలంతా శుభకార్యాలు జరుగుతాయి. కనుక ముఖ్యంగా స్త్రీలు నెల పొడుపును చూడాలి. అలా నెల పొడుపు చూసిన తర్వాత క్షీరసాగర సంపన్న లక్ష్మీ ప్రియ సహోదర హిరణ్యమకుట భాస్వత్ బాలచంద్ర నమోస్తుతే అనే మంత్రాన్ని 3 సార్లు జపించి అరచేతులను చూసుకుంటే ఇక ఆ నెలంతా ధనానికి లోటు రాదు. లక్ష్మీ అనుగ్రహం మన మీద ఉంటుంది. లేదంటే అరచేతులకు బదులు మీకు ఇష్టమైన వారి ముఖాన్ని కూడా చూసుకోవచ్చు. ఇలా నెల పొడుపు చూడటం వలన ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఇక ఈ నెల పొడుపు ఉన్న రోజున రాత్రి 7:20 నుండి 8:43 మధ్యలో నీటిలో పసుపును కలిపి ఆ పసుపు నీటితో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు, ధన సమస్యలన్నీ కూడా పోతాయి. విపరీత ధనలాభం కలుగుతుంది. లక్షలు కాదు, కోట్లు వస్తాయి. వద్దన్నా ధనం వస్తుందని పరిహార శాస్త్రం చెప్తుంది. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. చక్కగా ఒక గాజు గ్లాసును కానీ స్టీల్ గ్లాసును కానీ తీసుకొని ఆ గ్లాసులో నిండుగా నీటిని పోయండి. మంచినీటిని పోయండి. ఆ నీటిలో 1 స్పూన్ పసుపును కూడా వేయండి. అలా పసుపుని వేసుకుంటే పసుపు నీళ్లు రెడీ అయిపోతూ ఉంటాయి. ఈ పసుపు నీళ్లకు మన కష్టాలను తీర్చే శక్తులు ఉంటాయి. మన జీవితాన్ని మార్చేసే శక్తి ఉంటుంది. కనుక ఇలా పసుపు నీళ్లు రెడీ చేసుకోండి. తర్వాత ఈ పసుపు నీటిలో 5 మిరియాలను తీసుకొని ఆ మిరియాలను కచ్చాబిచ్చాగా పొడిలాగా చేసి ఆ మిరియాల పొడిని కూడా వేయండి. ఎందుకంటే మిరియాల పొడికి ధన సమస్యలను తొలగించే శక్తి ఉంటుంది.
ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది, ధనాన్ని అట్రాక్ట్ చేసే శక్తి ఉంటుంది. మిరియాలకు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంది కనుక 5 మిరియాలు పొడి చేసి వేయండి. తర్వాత ఒక పసుపు రంగు నిమ్మకాయని తీసుకొని ఆ నిమ్మకాయను 2 ముక్కలుగా కట్ చేసి ఒక ముక్కను తీసుకొని ఆ ముక్క రసాన్ని పిండి పసుపు నీటిలో కలపండి. అలా నిమ్మకాయ రసం కలపటం వలన మీ ఇంటిపై ఉండే చెడు దృష్టి అంతా కూడా పోతుంది, నరదృష్టి అంతా కూడా పోతుంది. ఇలా నిమ్మకాయ రసం పిండిన తర్వాత చివరిలో చిటికెడంత కుంకుమను కూడా పసుపు నీటిలో కలిపేసి ఆ నీటిని ఇంటి బయటకు తీసుకుని వెళ్ళిపోయి మెయిన్ డోర్ గుమ్మానికి ఎడమ వైపున పెట్టుకోండి. రాత్రి ఇప్పుడు మనం చెప్పుకున్న సమయంలో ఈ పరిహారం చేయాలి. ఇలా పెట్టిన గ్లాసును రాత్రంతా అక్కడే వదిలివేయండి. మళ్ళీ మరునాడు ఉదయం మీరు నిద్రలేచిన తర్వాత ఈ గ్లాసును తీసి దానిలోని నీటినంతటినీ కూడా రోడ్డు మీద పోసేయండి, లేదా ఏదైనా పిచ్చి మొక్కకు పోసేయండి. నెల పొడుపు ఉన్న రోజున పసుపు నీళ్లతో ఈ చిన్న పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా ధన సమస్యలన్నీ కూడా పోతాయి. లక్షలు కాదు, కోట్లు వచ్చి పడతాయి. ధన సంపాదన విపరీతంగా పెరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు అపర కోటీశ్వరులుగా మారే అవకాశాలు వస్తాయి. కాబట్టి మీరు కూడా రేపు నెలపొడుపు రోజు రాత్రి 7:20 నుండి 8:43 మధ్యలో ఈ పరిహారం చేసి ధనలాభాన్ని పొంది ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.